శ్రీ దుబ్బరాజేశ్వర స్వామివారి ఆలయం అనేక మందిరాల సమ్మేళనంగా వర్ధిల్లుతోంది. విశేష పర్వదినాలలో భక్తజన సందోహంతో ఈ ఆలయం పోటెత్తుతుంది. ఆయా మందిరాలలో కొలువైన దేవీ దేవతలంతా మహిమాన్వితమైన వారిగా చెబుతారు. ఆ మందిరాలకు వెళ్లి ఆ విశేషాలను తెలుసుకుందాం. శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి మందిరానికి కుడివైపు భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. గర్భాలయంలో విలక్షణమైన రీతిలో వైభవోపేతంగా శ్రీ వెంకటేశ్వరుడు భక్త జన సంరక్షకుడిగా గోచరిస్తాడు. నేత్రద్వయం, తిరునామాలతో, కిరీటం, కర్ణాభరణాలతో, కటి వరద అభయ హస్తాలతో శ్రీనివాసుడు చిద్విలాసంగా భక్తులకు దర్శనమిస్తాడు. స్వామివారికి ప్రక్కనే గోదాదేవి మందిరం నెలకొని ఉంది. సకల కళలు సమ్మిళితమైన అమ్మవారి విగ్రహానికి సమస్త అలంకారాల్ని నివేదిస్తారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ సౌందర్య లహరిలా శోభిల్లుతుంది. మరోవైపు పద్మావతీదేవి కొలువై ఉంది. ముగ్ధ మనోహరమైన ఆ అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, హనుమంతుని ఆలయం, నవగ్రహాలయాలున్నాయి. అనంతరం ఈ ఆలయానికి ప్రక్కనే ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి మందిరానికి చేరుకుంటారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంది. దీనికి సమీపంలో బలిపీఠం ఉంది. ధ్వజస్తంభం చుట్టూ భక్తులు భక్తి ప్రదక్షిణలు చేస్తారు. గర్భాలయంలో సంపూర్ణ అలంకృతంగా శ్రీ సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు తేజరిల్లుతాయి. పుష్పమాలికలు, స్వర్ణ, రజతాభరణాలతో, తిరునామం, నేత్రద్వయ అలంకారాలతో ముగ్గురు మూర్తులు ముగ్ధ మనోహరంగా ప్రకటితమవుతారు. జగదానంద కారకుడైన జగన్మోహనాకారునిగా దర్శన భాగ్యాన్ని భక్తులకు అనుగ్రహిస్తాడు. ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా గరుడాళ్వార్ల ప్రతిమ ఒకటి దర్శనమిస్తూ ఉంటుంది. దానికి ప్రక్కనే తులసి కోట, దానికి సమీపంలో ధ్వజస్తంభం, బలిపీఠం కనిపిస్తాయి. అనంతరం సమీపానే ఉన్న ఆంజనేయ స్వామి సింధూర మూర్తిని దర్శించుకుంటారు. ఈ మూర్తికి వెనుక భాగంలో నవగ్రహ సన్నిధి నెలకొని ఉంది. భక్తులు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ వినమ్రంగా నమస్కరించుకుంటారు. తమ గ్రహ బాధలను తొలగించమని
భక్తి ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం దీనికి సమీపంలోనే భిన్నమైన దేవతా విగ్రహాలు కనిపిస్తాయి. అలనాటి రాజుల విధ్వంసానికి ప్రతీకగా ఈ ఆలయ ప్రాంగణంలో కనిపిస్తాయి. మాస శివరాత్రి నుండి 5 రోజుల పాటు కళ్యాణం, రథోత్సవం, అంకురార్పణ, వివిధ కార్యక్రమాలు ఈ ఆలయంలో జరుగుతాయి. శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి వారి ఆలయం మహిమాన్వితాలకు నెలవుగా భాసిల్లుతోంది. ఈ ఆలయంలోని స్వామిని దర్శించుకున్న భక్తుల ఆనందాలకు అవధుల్లేవు. వారి ఆధ్యాత్మిక ఆనందాన్ని వారి మాటల్లోనే విందాం. ఈ యొక్క దేవస్థానం 200 సంవత్సరాలకు పూర్వం తమ్మల వంశీయులు ఈ యొక్క దేవస్థానాన్ని నిర్మించారు. భక్తులు ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చేస్తుంటారు. ఇక్కడ ముఖ్యంగా కోడెమొక్కులు చెల్లించుడు ఆనవాయితీగా వస్తున్నది. కరీంనగర్ జిల్లాలో 6 దేవాలయంలో పెద్ద దేవాలయం. ఇక్కడ CJF నిలయso కాలక్షేప మండపం మరియు ఆర్చ్ గేటు మరి కోనేరు వద్ద ప్రహరీ గోడలు మొదలైన నిర్మాణాలు ఈ సంవత్సరం జరుగుతున్నవి. భక్తులకు ఇలాంటి ఇబ్బంది జరగకుండా పలు అభివృద్ధి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయంలో ఈ దేవుని నమ్ముకున్న వారికి అన్ని జరుగుతాయి. ఇది వేములవాడ తర్వాత పుణ్యక్షేత్రమైన దుబ్బరాజేశ్వర స్వామి దేవాలయం పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఎవరికైనా మొక్కులున్నా అని కోరుకున్న మొక్కుల ప్రకారంగా నెరవేరుతున్నాయి. శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానం చాలా ప్రఖ్యాతి సంతరించుకున్న దేవస్థానం. ప్రతి సంవత్సరం మాఘ బహుళ ద్వాదశి నుండి పాల్గొన శుద్ధ పాఠమి వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవం జరుగుతాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసము, కార్తీక మాసము దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనరు. భూషించినంతనే సకలమిచ్చు బోళాశంకరుడు, సేవించినంతనే శుభములిచ్చే భక్త సులభుడు, దరిచేరినంతనే దయచూపే శివమూర్తి, వేడుకున్నంతనే వేదనలు బాపే హరుడు ఈ దుబ్బరాజేశ్వరుడు. ఆ స్వామి వారి అనుగ్రహం అందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.